హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మోస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ట్యూస్డే కదా, ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొన్న వరలక్ష్మి వ్రతం రోజు నానబెట్టిన శనగలు అన్నమాట. ఇవి మంచిగా మొలకలు వచ్చినాయి చూడండి. దాన్ని ఇప్పుడు ఏంపుతున్నా అన్నమాట. ఏంపేసి తినడమే. మొన్నటి నుండి అనుకుంటున్నాను ఇది ఏంపాలి అని. ఇది మొలకెత్తిన శనగలు అయితే మార్నింగ్ డైలీ మంచిదంట. సో మనకు నానబెట్టి తినే అంత టైం ఉండదు కాబట్టి ఆ నానబెట్టినవి పొద్దున్నే తినాలి అనిపించదు కదా. సో ఇలా అయితే ఏంపుతున్నాను అన్న. ఏంపి కొంచెం ఆనియన్, కొంచెం కారం, ఉప్పు, ఇంకేమి లెమన్, ఆ మూడు వెండేస్తుంది. నేను ఆల్మోస్ట్ ఉంటుంది. నాకు అట్లా ఇష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే. అందరు ఎలా ఉన్నారు కామెంట్స్ చేయండి. మీరైతే ఎలా చేసుకుంటారో, డైలీ ఎర్లీ మార్నింగ్ తింటారా, లేకపోతే నాలానే సేమ్ శనగలు ఉంటే ఇలాగా ఫ్రై చేసుకుంటారా? కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదైతే దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్గా కారం, ఆనియన్స్, లెమన్ అయితే వేసేసుకుందాం అన్నమాట. బాగా ఫోన్ వస్తుంది. సో అవైతే వేగిపోయినాయి. వాళ్ళకు ఒక చిన్న ఆనియన్, ఒక చిన్న లెమన్ రెండు కట్ చేసేసుకొని లైట్గా ఉప్పు, కారం వేసేసుకున్నాం. నార్మల్గా అవి తాలింపు కూడా పెట్టుకొని తినొచ్చు. నేనైతే తాలింపు ఏమి వేయను, నార్మల్గానే తింటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మొలకెత్తిన శనగలు అలా వేపుకొని లైట్గా ఉప్పు, కారం, లైట్గా ఆయిల్ వేయకున్నా పర్లేదు. ఉప్పు, కారం, లెమన్ వేస్తున్నాం కదా, మిక్స్ అయిపోతుంది. నాకైతే ఈ ప్రాసెస్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు వేసుకొని తినాలి ఇట్లా. ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం అన్నీ. మనకు టైం దొరికినప్పుడు ఏదో ఒకటి వేసుకొని తింటూ ఉండాలి స్నాక్స్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ట్యూస్డే కదా, దీపం ఇట్లా అన్నీ పెట్టడం అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఇదే బ్రేక్ఫాస్ట్ అవుతుంది మాకు ఈరోజు. చూపిస్తాను మీకు కూడా ఎలా ఉందో. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఈ ప్రాసెస్ ఎంతమందికి తెలుసో కూడా మాకు కామెంట్స్ అయితే పెట్టండి, మర్చిపోకండి. అదైపోయింది కదా, అవైతే బౌల్లోకి తీసేసుకుందాం రండి. ఈ బౌల్ అయితే తీసుకున్నాను. ఆ శనగలు ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకుందాం. నేను ఎంపుకున్న శనగలు అయితే ఇందులోనే ఆనియన్స్ వేసుకుంటున్నా. మీకు అనిపిస్తుందో లేదో నాకైతే. లైట్గా కారం ఎక్కువ వేసుకోను, కొంచెం వేసుకుంటున్నా. జస్ట్ కొంచెం చల్లగా ఉంది కదా వెదర్, సో దానికోసమని వేసుకుంటున్నాను. ఆల్రెడీ వేపేటప్పుడే లైట్గా సాల్ట్ వేసిన, సో కొంచెమే వేసుకోండి. కొంచెమే సాల్ట్ వేసుకోండి. అందులోనే లెమన్, ఒక లెమన్ వేసేసుకొని దాన్ని తారుమారు చేసేసి తింటుంటుంది. మోస్తుంటుంది. చూడండి, వేడి వేడి శనగలు, కారం, ఆనియన్స్ వేసేసి చూడండి. ఇప్పుడు వేపుకున్న శనగలు, దీన్ని అయితే ఇప్పుడు తినేద్దాం. టేస్ట్ చూసి రివ్యూ చేద్దాం. ఫస్ట్ మామయ్యకి అయితే చేద్దాం. ఇవి వచ్చేసి నాకు, మా ఆయనకి, ఇవి వచ్చేసి మామయ్యకి. ఫస్ట్ అయితే మామయ్యకి ఇచ్చేసి వద్దాం. మామ ఎట్లున్నాయో చెప్పు. ఆయనకైతే కాలుకి దెబ్బ తగిలింది. ఆయననైతే శనగలు తింటాడంట. చెప్తే ఈయనోడికి ఇంకేం చెప్తాం చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాంటు
ఉతికేసిన 3 కాదు ఒకటే అన్నిగా ప్యాంట్లు ఉన్నాయిగా టేస్ట్ అయితే చూసేస్తున్నా పుల్ల పుల్ల కారం కారం అయితే మస్తున్నాయి ఎట్లున్నాయి మామ అయిపోయిందా కారం ఉందా ఉప్పు అన్నీ అయిపోయినంట టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి అట్లా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్